హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ రోజున చేసుకునే పేలాల పిండి ప్రసాదం మన డైరీలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. జనరల్గా పేలాల పిండిని జొన్నలతో తయారు చేసుకుంటారండి. జొన్నలు అవైలబుల్లో లేని వాళ్ళు మొక్కజొన్నలు ఉంటాయి కదా, వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే జొన్నలతో కాకుండా అచ్చంగా మొక్కజొన్నలతోనే తయారు చేసుకుంటారండి ఈ పిండిని. ఇప్పుడైతే నేను మొక్కజొన్నలతో చూపిస్తున్నాను. ఈ మొక్కజొన్నలు వచ్చి 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతాయి. మనం పాప్కార్న్ చేసుకుంటాం కదా, అవన్నమాట ఇవి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకోండి. అడుగు మందంగా ఉండాలండి. ప్యాన్ను బాగా హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాప్కార్న్ అందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. ఒక 2 మినిట్స్కి ఈ కార్న్ సీడ్స్ బాగా హీట్ అయ్యి పాప్ అవడం స్టార్ట్ అవుతాయండి. చూడండి, ఒక్కొక్కటి పేలుతున్నాయి. ఇలా పేలుతున్నప్పుడు మనం పైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. కాసేపటికి ఇలా తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగునవి మాడిపోతాయి. ఇలా తిప్పుకుంటూ మొత్తం పాప్ అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. ఒక 1 మినిట్కి ఇవన్నీ కూడా ఇలా పాప్ అయిపోతాయండి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా పేలాయో కదా. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. వన్స్ పాప్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసుకోండి. వీటిని ఇలా డ్రైగా ఫ్రై చేయొచ్చు, లేదంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని పాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగునవి మాడిపోతాయి. ఇలా పాప్ అవడం ఆగిపోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా పేలాయో, ఎంత తెల్లగా ఉన్నాయో. తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని సేమ్ ప్యాను స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి. అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లో జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పాప్కార్న్ వేసుకోండి. ఫస్ట్ పాప్కార్న్ వేసుకొని మంచి స్మెల్ కోసం ఒక 3 యాలకులు అయితే వేసుకోండి. వేసుకొని వీటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్పు మొక్కజొన్న సీడ్స్కి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా ఫస్ట్ పాప్కార్న్ మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెంగా బెల్లంని యాడ్ చేసుకొని పాప్కార్న్స్ అలాగే బెల్లం మొత్తం ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఫస్ట్ మనం ఆల్రెడీ ప్యాన్లో జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అందులో నెయ్యి ఉండిపోయింది కదా, ఆ నెయ్యిలో ఈ పౌడర్ అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మన పేలాల పిండి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు బాదం పప్పు కూడా మిక్స్ చేసుకున్నాం కదా, మంచి టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు బాదం పప్పుతో పాటు మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, అలాగే పుట్నాలు వేసుకోవచ్చు, వేరుశెనగ గుళ్ళు వేయించుకొని వేసుకోవచ్చు. కానీ మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాప్కార్న్ అండ్ బెల్లం,
ఇలాచి ఈ 3 ఉంటే సరిపోతుందండి. మిగతావన్నీ మీకు కంప్లీట్గా ఆప్షనల్. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మనం పేలాల పిండిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దేవిస్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.